హలో ఎవ్రీవన్. ఏపీలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా అలాంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎప్పటి నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏమిటి, సాలరీ ఏమిటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి సాలరీ ఏమిటి, ఏ డిపార్ట్మెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎక్కడ పోస్టులు డిపార్ట్మెంట్ భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకుందాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు స్క్రీన్ మీద రిక్రూట్మెంట్ టైమ్ లైన్ పేమెంట్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మీకు జనవరి 22వ తేదీ నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ అయింది. మా అప్లికేషన్ కూడా మీరైతే ఆఫ్లైన్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మరి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి కూడా నేనైతే చెప్తాను. తర్వాత ఇక్కడ మనకు కొన్ని టేబుల్ ఫార్ములా ఇచ్చారు. గమనిద్దాం. ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా 3 నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఆ 3 నోటిఫికేషన్ గురించి కూడా ఇదే వీడియోలో మీకు ఇదే నోటిఫికేషన్ పీడీఎఫ్‌లో అయితే నేనైతే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్, పోస్ట్ మార్టం అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రోస్టర్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెమ్యునరేషన్ కూడా ఎంత ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. తర్వాత మనకి అదే కాలేజ్‌లో వేరే వేరే డిపార్ట్మెంట్‌లో భర్తీ చేస్తున్నారు. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి రంగరాయ మెడికల్ కాలేజ్‌లో కాకినాడలో చూసుకోండి ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, అనెస్థెసియా టెక్నీషియన్ అనేసి, ఓటీ అసిస్టెంట్ అనేసి, బయోమెడికల్ టెక్నీషియన్ అనేసి ఈ విధంగా మనకి 7 డిపార్ట్మెంట్‌లో భర్తీ చేస్తుంది. ఇక్కడ కూడా మనకి రోస్టర్ పాయింట్లు ఇచ్చారు. మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే ఇక్కడ ఏ పోస్టులు కాంట్రాక్ట్ బేస్ విధానంలో భర్తీ చేస్తున్నారు, ఏ పోస్టులు అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు అనేది క్లియర్‌గా ఇక్కడైతే గమనించవచ్చు మీరైతే. అదేవిధంగా ఇక్కడ కూడా మనకైతే సాలరీ మెన్షన్ చేశారు. ఓకేనా? ఆ సాలరీ అంటే రెమ్యునరేషన్ ఎంత ఇస్తామని క్లియర్‌గా ఇచ్చారు. మీరు కూడా నుంచి అయితే గమనించే అవకాశం అయితే చూడండి. సో తర్వాత మనకి ఇక్కడ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ కాకినాడ. ఇంచేపు మనం చూసింది మెడికల్ కాలేజ్. ఓకేనా? ఇప్పుడు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్‌లో చూద్దాం. కాకినాడ అదే జిల్లాలో మనకి చూసుకుంటే ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్, డీఈఓ కంప్యూటర్ ఆపరేటర్, అనెస్థెసియా ల్యాబొరేటరీయన్, హౌస్ కీపర్స్, అటెండర్, క్లాస్ రూమ్ అటెండర్ ఉద్యోగాలు ఈ విధంగా మనం చూసుకుంటే దాదాపుగా 11 డిపార్ట్మెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. టోటల్‌గా 26 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఏ పోస్ట్ అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు, ఏ పోస్టులకి కాంట్రాక్ట్ బేస్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, రెమ్యునరేషన్ ఇచ్చారు. అది రోస్టర్ పాయింట్లు కూడా ఇచ్చారు. మీరైతే గమనించవచ్చు. క్లియర్‌గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. సో తర్వాత మనకి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఒక నుంచే మన నర్సింగ్ కాలేజ్ అయిపోయింది, మెడికల్ కాలేజ్ అయిపోయింది. సో ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కాకినాడలో అని చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా మనకి క్లియర్ మెన్షన్ చేశారు. ఇక్కడ కన్సల్ట్స్ అనేసి, ఆడియోమెట్రీ అనేసి, ఈసీజీ, డాక్టర్ రూమ్ అసిస్టెంట్ అనేసి, స్పీచ్ థెరపిస్ట్ అనేసి, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే చాలా పోస్టులు అంటే 6 డిపార్ట్మెంట్ పోస్టులు భర్తీ చేస్తూ 15 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ మనకి ఏ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు, ఏ పోస్ట్ అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు అనేసి ఇచ్చారు. మీరైతే గమనించవచ్చు. ఇక్కడ కూడా మనకైతే రెమ్యునరేషన్ ఇచ్చారు. అదేవిధంగా రోస్టర్ పాయింట్ కూడా ఇచ్చారు. మీరైతే గమనించవచ్చు. ఇప్పుడు పైన చెప్పిన టేబుల్ ఫార్మేషన్‌లో మీరు ఏ క్వాలిఫికేషన్‌తో ఏ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉంది అనేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరైతే గమనించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓటీ అసిస్టెంట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీకేమిచ్చారు, మస్ట్ హావ్ పాస్డ్ ఇంటర్మీడియేట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ విత్ థియరీ అసిస్టెంట్ ట్రైనింగ్ అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ అని ఇచ్చారు కదా! సో ఈ క్వాలిఫికేషన్ మీకుందా లేదా అని చెక్ చేసుకోండి. ఓకేనా? కాబట్టి మీరు ఏ పోస్ట్‌కి అప్లికేషన్ అనుకుంటున్నారో ఆ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ మీకుందా లేదా అనేసి ఇక్కడి నుంచి అన్నీ కూడా చెక్ చేసుకోండి. అన్ని పోస్ట్‌కి సంబంధించి మనకి ఇక్కడైతే క్వాలిఫికేషన్ వివరాలైతే ఇవ్వడం జరిగింది. సో మీరైతే గమనించవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఓసీ క్యాండిడేట్స్‌కి అయితే 42 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్‌కి అయితే 47 సంవత్సరాల వరకు అండ్ పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటాం కదా! సో అలాంటి వరకు ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి అయితే 52 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చని క్లియర్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరైతే అప్లికేషన్ ఇచ్చారు. మనకి ఈ అప్లికేషన్ మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకున్నాం. ఓకేనా? నోటిఫికేషన్ లింక్‌లోనే అప్లికేషన్ ఉంది. ఇదంతా మనకు నోటిఫికేషన్. ఇది అప్లికేషన్. ఓకేనా? ఎన్నో పేజ్ నుంచి మనకి ఫిఫ్త్ పేజ్ నుంచి మీకు అప్లికేషన్ ఉంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మీరైతే ఫిలప్ చేసి ఇక్కడ ఫోటో అతికించండి. రిజిస్టర్ నంబర్ అంటే మీరు ఏ పోస్ట్‌కి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ పోస్ట్‌కి ఒక నంబర్ ఉందమ్మా. సో ఆ నంబర్ మీరు ఇక్కడ యేసేయండి. సో ఓకే. నో ఇష్యూ. సో వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం మీరైతే ఫిలప్ చేసి
తర్వాత దీన్ని అయితే మీరు పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఎలా అంటే అప్లికేషన్‌ని వాళ్ళు ఇచ్చిన డీటెయిల్ ప్రకారం మీరు ఫిలప్ చేసి మీరు ఓన్ సిగ్నేచర్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్‌తో పాటు మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్‌ట్రా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! మీరు ఏ క్వాలిఫికేషన్‌తో సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేటు జిరాక్స్ కాపీ మాత్రమే ఒరిజినల్స్ కాదు. సో, ఓకేనా మళ్ళీ చెప్తున్నాను జిరాక్స్ కాపీస్ మాత్రమే. దానిపైన కూడా మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంకా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేటు, సదరన్ సర్టిఫికేట్ గాని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గాని ఇలాంటి మీకేమన్నా ఎక్కడైనా మీరు వర్క్ చేసింటే అలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా సర్టిఫికేట్ కోర్సెస్ చేసింటారు కదా! అలాంటి సర్టిఫికేట్ కోర్సెస్ చేసింటే అలాంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి అనే విషయం మీకు తెలిసిందే. మీకు ఇప్పుడు ఫిబ్రవరి 3 తేదీ లాస్ట్. ఓకేనా? సో, ఇప్పుడు ఎక్కడికి సబ్మిట్ చేయాలి? ఫీజెస్ అనేవి ఉంటుంది. ఇలాంటి వివరాలైతే తెలుసుకుందాం. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు మీకు నోటిఫికేషన్ పైనే క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజెస్ చూసుకుంటే మీకు రూ. 400 అయితే ఉండాల్సి ఉంటుంది. క్లియర్‌గా మెన్షన్ చేసి మీరైతే గమనించవచ్చు. అందరూ కూడా రూ. 400 అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎక్కడ పే చేయాలంటే ఇక్కడ అకౌంట్ నంబర్ ఇచ్చారు మీకిక్కడ. ఓకేనా? 3581952593 అని ఇచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, మీరు ఈ బ్యాంక్‌లో మీరైతే డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? డిమాండ్ రిపీట్ అనేసి ఇక్కడ మీరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామ్ నగర్ బ్రాంచ్ కాకినాడ అనేసి ఇక్కడ మనకిచ్చారు. సో, మీరు ఎక్కడైనా సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీరు అక్కడి నుంచి అయితే పేమెంట్ చేయొచ్చు. ఈ నంబర్ మీద మీరైతే డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డీడీ ఫార్మ్ కూడా మీరైతే మీరు అప్లికేషన్ పంపిస్తారు కదా! అప్లికేషన్‌తో పాటు మీరైతే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంది. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రంగరాయి మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ అడ్రస్‌కి మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. సో, ఓకేనా? లోకల్ క్యాండిడేట్స్ అయితే మీరే డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళిపోండి. మీరింగా ఈ రంగరాయి మెడికల్ కాలేజ్ ఎక్కడుంది తెలుసుకోవాలంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా సరే కాకినాడలో అనేసి మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా సరే మీకు లొకేషన్ చూపిస్తుంది. అక్కడ డైరెక్ట్‌గా మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మీకు ఇంటర్వ్యూ ఉండదు. ఎలాంటి రాత పరీక్ష ఏమి ఉండదు. డైరెక్ట్‌గా మెరిట్ మీద అదేవిధంగా మీకైనా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇలాంటివి ఉంటే వాటి బేస్ చేసుకొని డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటారు. సో, అది కూడా కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ విధానంలో. సో, ఓకేనా? సో, ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఓకేనా? సో, ఇంకా వీడియోని లైక్ చేస్తే లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొకసారి కొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.